యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, పేజీ నెంబర్ 180. నేను చదువుతాను, ఒకసారి చూడండి. పేజీ నెంబర్ 180, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాన్న, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్య, మీకే వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. అద్భుత కాడ, ఆశ్చర్యకాడ యేసయ్య, మీకే వందనములు, స్తోత్రం తండ్రి. ఈ పరిశుద్ధ దినమున ప్రభా, మరి ఇప్పటివరకు చక్కగా ఆరాధన నడిపించిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రం నాయనా. అయా, చదివిన వాక్య లేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, ఈ వాక్య లేఖనాల ద్వారా ప్రభు మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా, సహాయం చేయండి. ఈ ఉదయ కాలమున మమ్మల్ని దర్శించిన ప్రభా, మీ మాటలతో మమ్మల్ని ఉజ్జీవింప చేయండి, మమ్మల్ని సరిచేయండి, సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. అయా, మీ దాసుడు నేను ప్రభా, ఓటివాడిని అల్పుడును బలహీను ప్రభా, మీ సన్నిధానంలో నిలబడడానికి కూడా ధైర్యం లేని వాడిని ప్రభా. అయా, నన్ను మీ కలువు చాటున మరుగుపరచండి, నన్ను మీ నోటి బొరుగా వాడుకోండి ప్రభా, నన్ను బలపరచండి. అయా, మీ జీవము గల మాటల్ని ప్రభా మాకు వినిపింపచేసి మమ్మల్ని బలపరచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్పబడినటువంటి మాటలు ఇవి. ఈ సంఘములో ఉన్నటువంటి కొన్ని లోపాలని లేదా సరిచేసుకోవాల్సిన విషయాలని జ్ఞాపకం చేస్తూ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే ఇక్కడ 4వ అధ్యాయంలో, కావున నేనపేక్షించుచు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయునుడి. ఈ మాట మనము అండర్లైన్ చేసుకుందాం. ప్రభువునందు స్థిరులయునుడి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఏమని చెబుతున్నాడంటే, మనము స్థిరులై ఉండాలి. ఎవరి యందు స్థిరులై ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మనము స్థిరులమై ఉండాలి. అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే స్టెడ్ ఫీస్ట్ అని ఉంటుంది, లేదా స్టెబిలిటీ అని ఉంటుంది. కాబట్టి మనము యేసుక్రీస్తు వారి యందు స్టెబిలిటీ కలిగిన వారే ఉండాలి, లేదా నిలకడ కలిగిన వారే ఉండాలి, లేదా స్థిరత్వం కలిగిన వారే ఉండాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మనము స్థిరంగా ఉన్నామా లేదా, ఆ స్థిరత్వం అనేటువంటిది దేవుని రాకడ వరకు మనము కాపాడుకోవాల్సిన వారే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీ సంఘములో కొన్ని విషయాలలో వాళ్ళకి స్థిరత్వం లేదు. క్రీస్తునందు వారికి స్థిరత్వం లేక చంచలమైనటువంటి మనస్తత్వం కలిగివారై వాళ్ళు కొన్ని విషయాల్లో అటు ఇటు తప్పిపోయినప్పుడు సంఘాన్ని ఉద్దేశిస్తూ రాస్తున్న మాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమని చెబుతాడంటే, ప్రతి విశ్వాసి కూడా, ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఎలా జీవించాలంటే ప్రభువునందు స్థిరమై జీవించాలి మనం. కాబట్టి ఆ స్థిరత్వం మనకి ఉండాలి. అయితే ఇక్కడ ఏమన్నా అంటే ఇట్లు, అక్కడ మాట ఉంటుంది, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండాలని చెప్పి 2వ వచనం దగ్గర నుంచి ఏ ఏ విషయాల్లో స్థిరులై ఉండాలో మనకి చక్కగా రాస్తూ ఉన్నాడు. 2వ వచనంలో ఏముంటుందంటే ఏక మనసు అని రాయబడి ఉంటుంది. వన్నెస్ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. వన్నెస్ ఆఫ్ మైండ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు వారి నందు మనము ఏక మనసు మనం కలిగి ఉండాలి. ఈ దినమున అంటే ఈ దినాలలో ఈ వన్నెస్ అనేటువంటి సంగమంలో ఉండడం లేదు.
అదే పరిచర్యలో ఉండడం లేదు, లేదా క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో వన్నెస్ ఆఫ్ మైండ్ అనేది లోపించింది, అది ఉండడం లేదు. ఇక్కడ ఏ విధంగా అయితే ఫిలిప్పీ సంఘములో వన్నెస్ ఆఫ్ మైండ్ అనేది లేదో మన సంఘములో కూడా మన జీవితాల్లో కూడా అది లేదు. తర్వాత 4వ వచనంకి వచ్చినట్లయితే ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, దీనికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు మనము, రీజాయిస్ ఇన్ జీసస్ క్రైస్ట్, క్రీస్తునందు ఆనందించుట. చాలా విషయాలలో మనం ఆనందిస్తాం, కానీ క్రీస్తులో ఎలా ఆనందించాలో, ఏ విషయాల్లో క్రీస్తునందు ఆనందిస్తే దేవునికి సంతోషమో, ఏది శాశ్వతమైనటువంటి ఆనందమో, ఏ ఆనందం మనల్ని పరలోకానికి నిత్య జీవానికి తీసుకెళ్తుందో అటువంటి నిత్యమైనటువంటి ఆనందం అనేది క్రైస్తవ జీవితంలో లేదు, అది లోపించింది. కాబట్టి ఈ విషయాలను చెప్పుకుంటున్నాడు. చెప్తూ ఏమన్నా అంటే, మీరు ప్రభువునందు స్థితులై ఉండండి. మొట్టమొదట మనము వన్నెస్ ఆఫ్ మైండ్ ఉండాలన్నా, రీజాయిస్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఉండాలన్నా, మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రభువునందు స్థితులై ఉండాలి. మనం ప్రభువునందు స్థిరంగా లేకుండా వన్నెస్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ పాసిబుల్, రీజాయిస్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ పాసిబుల్. బోత్ ఆర్ నాట్ పాసిబుల్, రెండు సాధ్యం కాదు. మనము క్రీస్తునందు స్థిరముగా జీవించకుండా మనం ఏకత్వం ఉండలేము, క్రీస్తునందు ఆనందించలేము, రెండు చేయలేము. కాబట్టి ఈ ఉదయకాలమున ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని యందు స్థిరులై ఉండాలి. స్థిరులై ఉండాలి. ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి? చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే 51వ కీర్తన, దావీదు రాసినటువంటి 51వ కీర్తన. దావీదు రాసినటువంటి 51వ కీర్తన. దావీదు రాసినటువంటి 51వ కీర్తన 478వ పేజీలో ఉంటుంది. నేను చదువుతాను, చూడండి ఒకసారి నాన్న. నేను చూడండి 10వ వచనం. నాన్న, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టింపుము. ఇక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారికి నా అంతరంగములో స్థిరమైనటువంటి మనసును పుట్టించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి దేనిలో మనకి స్థిరత్వం ఉండాలంటే, మన మనసు విషయంలో మన స్థిరత్వం కలిగి ఉండాలి. మనసు అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే మైండ్ అని ఉంటుంది, స్పిరిట్ అని ఉంటుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏమిటంటే, మన అంతరంగములలో మనము ఏముండాలి? స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. దావీదు మంచి ప్రార్థనాపరుడే, మంచి ఆరాధనాపరుడే, క్రీస్తు హృదయానుసారంగా జీవించిన వ్యక్తివే. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు నూతనముగా స్థిరమైన మనసుని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాడు. అరే, అంత ప్రార్థనాపరుడు, అంతగా ఆరాధన చేసే వ్యక్తి, ఒకనైనా క్రీస్తు యేసుని మనసుని ఎరిగి క్రీస్తు హృదయానుసారం జీవించిన దావీదే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమైనా ప్రార్థన చేస్తాడంటే, నాకు నూతనంగా స్థిరమైన మనసుని పుట్టించము అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే, దావీదుకి ఏమి పోయిందంటే స్థిరమైన మనసు పోయింది. అది పోగొట్టుకున్నాడు. అతను ప్రార్థనాపరుడే, ఆరాధనాపరుడే, మంచి యుద్ధశీలుడే, మంచి విశ్వాసి, క్రీస్తు మనసును ఎదిగి క్రీస్తు మనసానుసారంగా జీవించిన వ్యక్తే. కానీ స్థిరమైన మనసుకు వచ్చేటప్పటికి పోగొట్టుకున్నాడు అతను. అందుకనే యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నేను పోగొట్టుకున్నాను, నాకు తిరిగి ఆ నూతనమైన మనసుని దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా ఎలా ఉన్నామంటే, ఆ స్థిరమైనటువంటి మనసుని మనం పోగొట్టుకుంటున్నాం. ఆ స్థిరమైన మనసు మనకు ఉండడం లేదు. స్టెబిలిటీ ఆఫ్ మైండ్, ఇంగ్లీష్లో ఏమంటామంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్. వీ లూజ్ అవర్ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవునిలో మనకు ఆ స్థిరమైనటువంటి మనసుని మనం పోగొట్టుకుంటున్నాం. యేసుక్రీస్తు వారిలో మనకు ఉండవలసినటువంటి ఆ స్థిరమైన మనసుని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వివిధ రకాలైన ఆకర్షణలు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇరుగులు కావచ్చు, మన జీవితంలో మనకు ఎదురే ప్రతి పరిస్థితులలో మనం ఏం చేస్తున్నామంటే, మనకున్నటువంటి స్థిరమైన మనసుని విడిచి చంచలమైనటువంటి మనస్తత్వం కలిగిన వారమై దేవుని నుంచి దూరం అయిపోతున్నాం.
దేవుని నుంచి దూరం అయిపోతున్నాం మనం. దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆశీర్వచనాలకు మనం దూరం అయిపోతున్నాం. మనం ఆయన ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ నుంచి మనం దూరం అయిపోతున్నాం. ఆ దండీకరమైన జీవితం మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడో తర్వాత మనము కూడా దేవుని దగ్గర ఆ స్థిరమైన మనసు కోసం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. మనం ఏ విషయాల్లో మనం పోగొట్టుకున్నామో పోగొట్టుకున్నటువంటి ఆ స్థిరమైన మనసు విషయంలో దేవుని పాదాల దగ్గర జోగాడి బతులాడుకొని అడిగి, అయ్యా నేను ఈ విషయంలో నేను స్థిరమైన మనసు లేదయ్యా, ఈ విషయంలో నేను స్థిరమైన మనసును పోగొట్టుకున్నాను, నన్ను క్షమించమని చెప్పి మన హృదయాల్ని మనము సరిదిద్దుకొని సరిచేసుకొని యోగ్యమైన రీతిలో మనం బలలో చేయవలసిన వారు ఉన్నాం. చూద్దాం ఒకసారి మనం ఏ విషయాల్లో మనం స్థిరమైన మనసు లేకుండా పోగొట్టుకున్నామో కలిగి చూద్దాం, ఒకసారి పరిశీలించేద్దాం. నాన్న ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను నేను. ఆ వ్యక్తి జీవితం నుంచి అతను ఎలాగా స్థిరమైన మనసు కలిగి ఉన్నాడో కొన్ని విషయాలను చెప్తాను. 10 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో మన స్థిరత్వం కలిగి ఉండాలో నేను చూపిస్తాను మీకు. నేను చూడండి ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. దయచేసి అవకాశం అంటే రాసుకుందాం నాన్న. అది రాసుకునేటువంటి అలవాటు మనం నేర్చుకుందాం. దయచేసి రాసుకుందాం నాన్న. నేనైతే అన్నీ రాస్తాను, ఎవరు చెప్పినా రాసుకుంటాను. నేను రాసుకుందాం. ఇది రాసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు జ్ఞానం చేయడానికి పనికి వస్తుంది. చూడండి నాన్న, కొన్ని వచనాలు నేను చదువుతాను. చూడండి 12వ వచనం నాన్న. ఓకే, 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రాహాముకు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాటలు ఇవన్నీ మనకి తెలిసినటువంటి ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం బలలో చేయబోయే ముందులా వేస్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఓకే నాన్న, నీ దేశం నుండి బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరి అవన్నీ వదిలిపెట్టేసి నేను చెప్పే దేశానికి బయలుదేరమన్నప్పుడు అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరుతానండి. అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. అక్కడే ఉంటుంది, 4వ వచనంలో ఉంటుంది 75 సంవత్సరాలండి. 75 సంవత్సరాల వయసులో ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాము ప్రత్యక్షమై, ఓకేనన్నా నువ్వు విడిచిపెట్టమంటాడు, నీవు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, ఓకేనన్నా నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నీవు చేసిన వ్యాపారాన్ని విడిచిపెట్టు, నీకున్నట్టు రిలేషన్స్ని విడిచిపెట్టు, సమస్తం విడిచిపెట్టమన్నాడు ఆయన. విడిచిపెట్టినప్పుడు నన్ను బదులు మాట్లాడకుండా మారు మాట్లాడకుండా సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? తనున్న ప్రదేశాన్ని వదిలిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, బంధుమిత్రులను విడిచిపెట్టేశాడు, వ్యాపారాన్ని విడిచిపెట్టేశాడు, అన్నీ వదిలిపెట్టేసేసాడు. బయలుదేరి వచ్చేసాడు. 4వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అంతేగాని కొద్ది కూడా మార్చలేదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. కాబట్టి అబ్రహాము యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడండి. కాబట్టి ఇక్కడ అబ్రహాములో మనకేం కనిపిస్తుంది అంటే ఒబీడియన్స్ కనిపిస్తుంది, విధేయత కనిపిస్తుంది. కాబట్టి మనకేమో ఉండాలంటే స్టెబిలిటీ ఇన్ ఒబీడియన్స్ ఉండాలి. మొట్టమొదటి రాసుకుందాం మనం. మనకి దేంట్లో స్టెబిలిటీ ఉండాలంటే స్టెబిలిటీ ఇన్ ఒబీడియన్స్, విధేయతలో స్థిరత్వం కలిగి ఉండాలి. మనం చాలామందికి విధేయత కలిగి జీవించడంలో స్థిరత్వం ఉండడం లేదు. మనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దేవునికి విధేయత కలిగి జీవిస్తాం. మన జీవితంలో ఏమైనా అననుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నాము, విధేయతను పక్కన పెట్టేవారుగా ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అలా జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఇశ్రాయేల్ జనాంగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఐగుప్తు నుంచి మోషే నాయకత్వం నడిపిస్తున్నప్పుడు దేవునికి విధేయత కలిగి జీవించవలసినటువంటి వాళ్ళు దేవుని యందు తిరుగుబాటు చేస్తారు. దేవునికి లోబడలేదు. కాబట్టి వాళ్ళకి ఏం లేదంటే
ఇశ్రాయేల్ జనానికి ఏమి లేదంటే స్థిరమైనటువంటి మనసు లేదు వాళ్ళకి, చంచలమైన మనసులు కలిగినటువంటి వాళ్ళు. అందుకనే మోషే మీద, దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు తిరుగుబాటు చేయడానికి కారణం ఏమిటంటే వాళ్ళలో ఉన్న చంచలమైన మనస్తత్వము, వారిలో స్థిరమైన మనసు లేదు. ఏ మనసు లేదంటే దేవునికి లోబడదాము, దేవుని మాటకు లోబడదాము, దేవుని మాట ప్రకారం మనం జీవిద్దాము అని, విధేయత కలిగి జీవిద్దాము అనేటువంటి మనస్సు వాళ్ళకి లేదు. అందుకనే వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు పాడైపోయారు. వాళ్ళందరూ ఎలా పాడైపోయారో మనకు తెలుసు అవన్నీ విషయాలు. కాబట్టి మనకేముండాలంటే విధేయత కలిగి ఉండాలి, విధేయతలో స్థిరమైన మనసు ఉండాలి. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తున్నా సరే, వీ షుడ్ బి సరెండర్ టు అవర్ జీసస్ క్రైస్ట్. దేవునికి లోబడి, లొంగి ఆయన మాట ప్రకారం మనం జీవించవలసిన వారు ఉన్నాం. మనం జీవిస్తున్నాము లేదా అనేది యువదే కాలంలో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. అబ్రహాం అలాగే దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారము అతను వెళ్ళాడు, ప్రతి ప్రదేశానికి వెళ్తాడండి. లేచి దేవుడు తనతో వెళ్ళమని చెప్పి చోటికల్లా వెళ్తాడు. చూడండి ఒకసారి చూడండి 22వ అధ్యాయం నాన్న, ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం నాన్న, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి ఒకసారి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎందుకు పరిశోధించాడంటే ఇతను నా యందు విధేయత కలిగి ఉన్నాడు లేదా, నా యందు విధేయ అంటే స్టెబిలిటీ ఇన్ ఒబీడియన్స్ కలిగి ఉన్నాడా లేదని పరీక్షిస్తున్నాడు. ఇతనిలో స్థిరత్వం ఉందా లేదా, విధేయతలో స్థిరత్వం ఉందా లేదా. నేను లేచి రమ్మన్నప్పుడు లేచి వచ్చాడు, బాగానే ఉంది. కానీ 100 ఏళ్ల వయసులో అతనికి ఇస్సాకుని ప్రదానం చేయబడిన తర్వాత, ఇస్సాకు కనిన తర్వాత ఈ సమయంలో కూడా నాకు మాటకు లోబడతాడు లేదా, నా మాటకు విధేయత కలిగి జీవిస్తాడు లేదని చెప్పి యేసుక్రీస్తు వారు పరీక్షించదలుచుకున్నారు. అలా పరీక్షించదలుచుకున్నప్పుడు నన్ను ఏమని చూద్దాం, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంతలు కట్టి తన పరివానిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. అనలైజ్ చేసుకుందాం నాన్న. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చెప్పిన చోటికి వెళ్ళాడా, వేరే చోటికి వెళ్ళాడా? ఇస్సాకును తీసుకొని దహన బలికి కావాల్సినవన్నీ సమకూర్చుకొని తను యేసుక్రీస్తు వారు చెప్పిన పర్వతానికి వెళ్ళిపోతాడు ఆయన. చూడండి ఎంత స్టెబిలిటీ అని చూడండి ఒకసారి. అబ్రహాములలో విధేయత యందు ఎంత స్టెబిలిటీ కలిగి ఉన్నాడు, ఎంత స్థిరత్వం కలిగి ఉన్నాడు చూడండి. అబ్రహాము ఆశ్రయింపబడడానికి గల కారణాలలో అతనికి దేవుని యందు ఉన్నటువంటి అంటే స్థిరత్వంతో కూడిన విధేయత అతన్ని ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. ఇస్సాకుని బలి ఇవ్వమన్నప్పుడు ఒకవేళ అబ్రహాముకి బాధేసిందేమో, దుఃఖం వేసిందేమో, అయినా ఎటువంటి పరిస్థితులైనా సరే మారు మాట్లాడకుండా, బదులు చెప్పకుండా ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతం దగ్గరికి వెళ్తాడు. మనకుందా స్టెబిలిటీ, ఆ విధేయతలో, ఆ లోబడేటువంటి తనములలో, మాట వినేటువంటి విషయంలో, యేసుక్రీస్తు వారి యొక్క మాట వినేటువంటి విషయంలో. ఇక చూడ మాట ఉంటుంది, ఏమంటుందంటే ఒక మాట ఉంటుంది చూడండి, 18వ వచనం నాన్న, 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున. ఇంత మంచి మాట చూడండి. ఏసన్న అబ్రహాము మనం పుట్టినటువంటి దేశాన్ని లేదా ప్రదేశాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన దగ్గర నుంచి కూడా తన జీవిత కాలం అంతా కూడా, తన బ్రతుకు కాలం అంతా కూడా ఎప్పుడు కూడా దేవుని మాట మీరలేదు అసలు. ఎప్పుడు కూడా తన దేవుని మాట వింటూనే వచ్చాడు ఆయన, దేవుని స్వరాన్ని వింటూనే వచ్చాడు ఆయన. దేవుని మాటకి అంత విలువ ఇచ్చాడు, అంత గౌరవం ఇచ్చాడు. అందుకనే అబ్రహాం అంతగా ఆశ్రయింపబడ్డాడు. మనం ఇస్తున్నామా దేవుని మాటకు అంతటి విధేయత, అంతటి విలువ, అంతటి గౌరవాన్ని, అంతటి ఘనతను నీవు నేను మనం ఇస్తున్నామా లేదా? ఒక ఇవ్వకపోయినట్లయితే మనము మన జీవితాన్ని సరి చేసుకొని బలలో చేయవలసిన ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి స్టెబిలిటీ ఇన్ ఒబీడియన్స్.
విధేయతలో మనము స్థిరమైన మనసు కలిగి ఉండాలి. క్రీస్తులో అది కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశిస్తూ ఉన్నారు. ఉన్నదా లేదా? దేవుని మాట వినడంలో స్థిరత్వం కలిగి ఉండాలి. చాలామంది చాలా మాటలు చెప్తారు. మన కుటుంబంలో వాళ్ళు చాలా మాటలు చెప్తారు, సంఘంలో ఉన్న వాళ్ళు చాలా మాటలు చెప్తారు, లేదా అపవాది మనకొచ్చి ఎప్పుడు ఏదో ఒక విషయంలో శోధిస్తూనే ఉంటాడు. అయితే మనం ఎవరి మాట వినవలసిన వారు ఉన్నామంటే, ఎవరి మాటకు లోబడవలసిన వారు ఉన్నామంటే, యేసుక్రీస్తు వారి నోటి నుంచి చెప్పే మాటకు మనం లోబడవలసిన వారు ఉన్నాం. అటువంటి స్థిరమైన మనసు మనం కలిగి జీవించవలసిన వారు ఉన్నామండి. మొట్టమొదటి. రెండో విషయం చెబుతాను చూడండి. ఆదికాండం 22వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం అమ్మా. అప్పుడు ఆయన చిన్నవాడిని మీరు చేయవేయకము, అతను నేనేమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని అందువలన కనబడుతుంది. స్టెబిలిటీ ఇన్ ఫియర్ ఆఫ్ గాడ్. స్టెబిలిటీ ఇన్ ఫియర్ ఆఫ్ గాడ్. రెండో విషయం అండి, దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో మనం స్థిరత్వం కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్నామో లేదా ఒకసారి పరిశీలన చేసుకోండి. భయము భక్తి రెండు ఉండాలి. ఈ రోజున క్రైస్తవ్యంలో లేదా విశ్వాసుల్లోనైనా భయము భక్తి రెండు ఉండడం లేదు. లేదా కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండడం లేదు. భక్తి బాగా చేస్తున్నాం, పాటలు బాగా పాడుతాం, వాక్యం బాగా చెప్తాం, పరిచయం చేస్తాం, కానీ క్రీస్తుని గూర్చిన భయము 1% కూడా ఉండటం లేదు. ఆ భయాన్ని తీసి పక్కన పడేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ అబ్రహాం అలా కాదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే క్రీస్తునందు భయము వణుకు కలిగి ఒక స్థిరమైనటువంటి జీవితం కలిగి జీవించాడు అబ్రహాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ మనం దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకెళ్ళవచ్చు. కానీ దేవుని యందు భయభక్తుల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. దేవుని యందు స్థిరముగా భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పటి వరకు అంటే దేవుని రాకడ వరకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మూడో విషయం చెప్తాను, ముందుకెళ్తాను. ఫస్ట్ది స్టెబిలిటీ ఇన్ ఒబీడియన్స్. రెండవది స్టెబిలిటీ ఇన్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో మనము భయభక్తులు స్థిర మనసు కలిగి ఉండాలి. చూడండి, మూడో విషయం చూడండి నాన్న. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం నాన్న. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 26 చూద్దాం నాన్న. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం నాన్న. నేను చదువుతాను చూడండి. ఏలియనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పినను. మనం దేంట్లో స్థిరంగా ఉండాలి? ఎటువంటి స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలంటే స్టెబిలిటీ ఇన్ గాడ్స్ కమాండ్స్, గాడ్స్ రెగ్యులేషన్స్ అండ్ గాడ్స్ లాస్. దేవుని యొక్క ఆజ్ఞల విషయంలోనూ, దేవుని యొక్క కట్టడల విషయంలోనూ, దేవుని యొక్క నియమాల విషయంలోనూ మనం స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. ఉందామా లేదా? దేవుని యొక్క కట్టడల విషయంలోనూ, దేవుని యొక్క ఆజ్ఞల విషయంలోనూ, నియమాల విషయంలోనూ తూచా తప్పకుండా మనం పాటిస్తున్నామా లేదా? అటువంటి స్థిరమైన మనసు మనం కలిగి భక్తి చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. కానీ అబ్రహాం ఇక్కడ దేవుడు నియమించే కట్టడలని, నియమాలని లేదా ఆజ్ఞలని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి అయి ఉన్నాడు. అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుడు విధించినటువంటి కట్టడలని, నియమాలని, ఆజ్ఞలని తూచా తప్పకుండా స్థిరమైన మనసు కలిగి క్రీస్తునందు జీవించిన వ్యక్తి అబ్రహాం. మనకున్నదా? ఆ ఆజ్ఞల్ని, కట్టలని, నియమాలని తూచా తప్పకుండా పాటిద్దాం, జీవిద్దాం, వాటి ప్రకారం మనం బ్రతుకుదాం అనేటువంటి స్థిరమైన మనసు క్రీస్తునందు నీకు, నాకు, మనకి ఉన్నాయా లేవా అనేది మధ్యాహ్న కాలంలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఉన్నట్లయితే అబ్రహాం వల్లే మనం దీవించబడతామండి. కాబట్టి మూడో విషయం అన్న స్టెబిలిటీ ఇన్ గాడ్స్ కమాండ్స్, గాడ్స్ రెగ్యులేషన్స్, గాడ్స్ లాస్. ఆజ్ఞల యందు, కట్టడల యందు, నియమాల యందు మనము స్థిరమైన మనసు కలిగి ఉండాలి. క్రీస్తునందు స్థిరమైన మనసు కలిగి ఉండాలి. నాలుగో విషయం చెప్తాను చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం.
ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం నాన్న. చాలు నాన్న. ఇక చదివిన వాక్య భాగంలో నాన్న మధ్యలో ఏముంటుందంటే, ఓకేనా, తన పిల్లలకును తన ఇంటి నీతి న్యాయములు జరిగించచ్చు. ఓకేనా, స్టెబిలిటీ ఇన్ ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ రైచియస్నెస్ అండ్ జస్టిస్. ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ రైచియస్నెస్ అండ్ జస్టిస్. నీతి న్యాయములు జరిగించేటువంటి విషయంలో మన స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఓకేనా, నీతి న్యాయములు జరిగించే విషయములలో మన స్థిరమైన మనసు లేకుండా మనం చంచల మనసులమై పక్కకు తప్పిపోతూ ఉంటాం. ఓకేనా, మన రకరకాల సోదరులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడైనా నీతి న్యాయముల విషయములలో పక్కకు తగ్గిపోతాం. దేవుని నీతి మనలో కనబడదు. మన దేవుని యొక్క నీతిని మనం పక్కన పెట్టి మన స్వనీతిని మనం ఉపయోగించుకునే వరంగాను, మన స్వనీతిని మనము ప్రదర్శించే వరంగాను మనం ఉంటాం. కానీ అబ్రహాం అలా కాదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి అవరోధాలు వచ్చినా సరే, ఎన్ని సోదరులు ఎదురైనా దేవుని నీతి యందు స్థిరమైన మనసు కలిగి జీవించాడు. ఆయన దేవుని యొక్క న్యాయం యందు స్థిరమైన మనసు కలిగి జీవించాడు. అటువంటి మనసు నీకు నాకు ఉన్నదా లేదా? యేసుక్రీస్తు వారు మనలో అది చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే, అటువంటి స్థిరమైన మనసు మనం కలిగి ఉన్నామా లేదని యేసుక్రీస్తు పరీక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ రైచియస్నెస్ అండ్ జస్టిస్. రైచియస్నెస్ అండ్ జస్టిస్, నీతి న్యాయముల విషయంలో స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. వెళ్దాం, ముందుకు వెళ్దాం. చూడండి, ఒక మాట చెప్తాను నేను. ఆదికాండం 21వ అధ్యాయం నాన్న, 13వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం ఒక మాట ఒకదాన్ని చెప్పేస్తాను నేను. ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం నాన్న 8వ వచనం నేను చదువుతాను చూడండి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపులకును నీ పశువుల కాపులను కలహం ఉండకూడదు. 9వ వచనమున, ఈ దేశమంతయు నీ ఎదురున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదును అని లోతుతో చెప్పగా, అబ్రహాము లోతు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. సో వీళ్ళిద్దరికి అంటే పశువుల కాపులకి వాళ్ళకి మనస్పర్ధలు వచ్చిన తర్వాత, ఓకేనా, కలహం అనేటువంటిది ఏర్పడిన తర్వాత, నీ మందుని తీసుకొని నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోమని చెప్పి అబ్రహాం లోతు అన్న తర్వాత, నీవు ఎట్టి వెళితే వెళ్ళాలనుకుంటున్నాము అటు వెళ్ళి ఫస్ట్. ఇక్కడ అబ్రహాము లోతుకి ఫస్ట్ చాయిస్ ఇచ్చాడు. ఫస్ట్ చాయిస్ నువ్వు తీసుకున్న తర్వాతనే మిగిలిన నేను తీసుకుంటాను. ఎంత గొప్ప మనసు చూడండి. నీతి న్యాయములు జరిగించే వ్యక్తి. ఫస్ట్ చాయిస్ అబ్రహాం తీసుకోలేదు. రే ముందు నేను వెళ్తాను, తర్వాత నీ ఇష్టం పెట్టరా అనలేదు. నీవు ముందు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. నువ్వు కుడివైపుకి వెళ్తావా, నేను ఎడమవైపుకి వెళ్తాను. లేదు నువ్వు ఎడమవైపుకి వెళ్తావా, నేను కుడివైపుకి వెళ్తాను. చాయిస్ ముందు నువ్వు తీసుకో. చాయిస్ ముందు అబ్రహాము లోతుకి ఇచ్చాడు. అది నీతి న్యాయం జరిగించడం అంటే. తను తీసుకోలేదు. యాక్చువల్గా లోతు కన్నా అబ్రహాం పెద్దవాడు. నీ పెద్దవాడిని కదరా, ముందు నా ఇష్టం వచ్చి నేను తీసుకుంటాను అనలేదు. చాయిస్ ఫస్ట్ లోతుకే ఇచ్చాడు. ఎందుకంటే నీతి న్యాయములు జరిగించే వ్యక్తి, నీతి న్యాయములు కట్టుబడి జీవించిన వ్యక్తి, నీతి న్యాయముల విషయంలో స్థిరమైన మనసు కలిగిన వ్యక్తి అబ్రహాం. దేవుడు అతని హృదయంలో ఉన్నటువంటి ఆ స్థిరమైనటువంటి నీతి న్యాయం జరిగించే మనసును చూస్తాడు. అందుకనే అబ్రహాముని యేసుక్రీస్తు వారు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ముందుకు వెళ్దాం. చూడండి, ఇంకో విషయం చెప్తాను నేను మీ ముందుకి. ఓకేనా, ఆదికాండం చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం నాన్న. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం. 12వ వచనం చూడండి ఒకసారి. 11 నుంచి చదువుతా చూడండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునికి మిక్కిలి దుఃఖము కలగజేసెను.
అయితే దేవుడు ఆ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట అది. ఏమన్నాడు? ఆగరు పుట్టినటువంటి కుమారుని ఇస్మాయిల్ని తీసుకుని వెళ్ళిపో, వదిలేస్తాయి. సారా చెప్పింది కదా, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేస్తాయి. ఆ విషయంలో అబ్రహాం దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అరే వీళ్ళని వదిలిపెడితే ఎట్లాగా, ఏమైపోతారు వీళ్ళు, అరే నాకు కనినటువంటి బిడ్డే కదా ఇతను, ఏం చేయాలని చెప్పి బాధపడుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై అబ్రహాంతో అన్న మాట ఏమిటంటే, నీ భార్య సారా చెప్పిన, ఏమంటాడో మంచి మాట ఉంటుంది చూడండి, నీతో చెప్పు ప్రతి విషయములోను పద్ధతి, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఇట్ మే బి, అది ఆమె చెప్పింది నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా, మంచిగా చెడా ఏదైనా కావచ్చు, ఆమె చెప్పే ప్రతి విషయము నువ్వేం చేయమంటాడండి, మాట వినము, మాట వినము. ఎందుకన్నాడు మాట వినమని? సారా మాట వినమని ఎందుకు చెప్పాడంటే, నన్ను వేస్తున్నాను, పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ అబ్రహాము సారా మాట వినకపోయినట్లయితే, ఒకవేళ హాగరు విషయంలో వాటి కుటుంబంలో తగాదాలు వచ్చాయేమో, గొడవలు వచ్చాయేమో, మనశ్శాంతి లేకుండా ఉండేదేమో. కానీ శాంతిని కోరుకునేటువంటి ప్రభువు, లేదా సమాధానాన్ని కోరుకునే ప్రభువు అబ్రహాముతో ఏమంటాడంటే, ఆమె చెప్పిన ప్రతి విషయమును వినేసే చేయి. విన్నాడు అబ్రహాం. విని హాగర్ని వదిలిపెట్టేసి వచ్చేసేస్తాడు. అబ్రహాము సమాధానాన్ని కోరుకునే వ్యక్తి. అబ్రహాము మనుషులతోనూ దేవునితోనూ సమాధాన పడే వ్యక్తి. స్టెబిలిటీ ఇన్ పీస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ పీస్. సమాధానపరిచేటువంటి స్థిరమైన మనసు మనకు ఉండాలి. సమాధాన పడాలి, మనం ప్రతి ఒక్కరితో సమాధాన పడాలి. కుటుంబంలో మనకు సమాధానం ఉండాలి, సంఘంలో మనకు సమాధానం ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండాలి, మనం పనిచేసే స్థలంలో ప్రతి ఒక్కరితో మన సమాధానం కలిగి ఉండాలి. అంత ఈజీ ఏం కాదు అది. మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. మనం పనిచేసే స్థలంలో మనల్ని ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది అంటారు, మనము చేయకపోయినా సరే చేసామని నిందలు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు, అపనిందలు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని చాలా ఇరుకును పెట్టే వాళ్ళు ఉంటారు. పరిచయం చేసే విషయంలో కూడా, కుటుంబంలో ఎన్నో మనస్పర్ధలు వస్తాయి, ఎన్నో గొడవలు వస్తాయి, ఎన్నో తగాదాలు వస్తాయి. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, సమాధానము కలిగి ఉండు. ఆ సమాధాన పడేటువంటి మనసు మనందరికీ ఉండాలి. అందుకనే ఇక్కడ హాగరు విషయంకి వచ్చేటప్పటికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నీ భార్య చెప్పేటువంటి ప్రతి మాట విను, ఆమె చెప్పినట్టు చెయ్యి. స్టెబిలిటీ ఇన్ పీస్ మనకు ఉండాలా, సమాధాన పడే మనసు మనకు ఉండాలా. సమాధాన పడేటువంటి విషయంలో స్థిరత్వం కలిగి, రాజీ పడాల్సిన అవసరం లేదు. సమాధాన పడదాం, తగ్గుదాం, ఒక మెట్టు తగ్గుదాం, తగ్గాల్సిన చోట ఒక మెట్టు తగ్గుదాం. ఎవరి కోసం అంటే ప్రభువు యేసుక్రీస్తు వారి కోసం, ఆయన మహిమార్థం కోసం మనం రాజీ పడదాం, తగ్గుదాం. మనం ఇక్కడ అబ్రహాం తగ్గించుకున్నాడు, రాజీ పడ్డాడు, ఆ సమాధానం కలిగి ఆమెను వదిలిపెట్టి వచ్చేస్తాడు. ఇంకా చూడండి, నేను ఆ 13వ అధ్యాయంలో చూసినట్లయితే, 13వ అధ్యాయం నాన్న అబ్రహాం చూడండి ఒకసారి, 13వ అధ్యాయం నాన్న ఉదాహరణ చూపిస్తే ముందుకెళ్తాను. 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి, 13:8. ఒక మాట నాన్న ఏమన్నారు ఫస్ట్, నాకును ఏమనకూడదు, కలహాలు ఉండకూడదు. సరే, పశువుల కాపల సంగతి పక్కన పెడదాంలేండి. ముందేమన్నాడు, నీకును కలహాలు ఉండకూడదు. తర్వాత ఏమనంటే, నా పశువుల కాపలకును నీ పశువుల కాపలకును. మొట్టమొదట నీవు నేను సమాధానంగా ఉండాలి. ఎక్కడైనా నీకు నాకు కలహాలు ఉండకూడదు, మీ ఆడవాళ్ళకి మా ఆడవాళ్ళకి కలహాలు ఉండకూడదు, నీ భార్యకి నా భార్యకి కలహాలు ఉండకూడదు, నీ పిల్లలకి నా పిల్లలకి కలహాలు ఉండకూడదు, నాకు నీకు మనస్పర్ధలు రాకూడదు. ఒక్కోసారి ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి కలహాలు వస్తాయి, ఈ ఆడవాళ్ళకి పడదు. ఒకవేళ లోతు భార్యకి అబ్రహాం భార్యకి పడదేమో, ఇద్దరు తక్కువలేం కాదు, అక్కడ ఇద్దరు తక్కువలు కాదు.
ఇక్కడ సారా జగడగొండి, మొండిది. తను చెప్పిన మాట వినాల్సిందే. తను చెప్పిన మాట వినకపోతే నానా గొడవ చేస్తుంది, రచ్చరచ్చ చేస్తుంది, మామూలుగా ఉండదు. సరే ఆమె మారుతుంది అనుకోండి, తర్వాత రాజకుమార్ అవుతుంది అనుకోండి, వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆమె పెద్ద జగడగొండి. లోతు భార్య కూడా అంతే, ఏమీ తగ్గదు, ఏ విషయంలో తగ్గదు. లోకానుసారమైన మనసు కలిగిన స్త్రీ ఆమె. కాబట్టి ఇది ముందే ఎరిగినటువంటి అబ్రహాం, నాయన నీ భార్యకి నా భార్య గొడవలు వస్తాయేమో, తగాదాలు వస్తాయేమో, ఎందుకురా బాబు, మన ఇద్దరం బంధువులురా బాబు, కలిసి వచ్చాము, చక్కగా దూరంగా ఉండి విడిపోయి ప్రశాంతంగా సమాధానంగా ఉందాం, అప్పుడప్పుడు పలకరించుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పి, కలహాలు ఉండకూడదని చెప్పి లోతుని పంపించేస్తాడు. ఎంతటి మంచి మనసు చూడండి అబ్రహాంది. నీకును నాకును కలహాలు ఉండకూడదు. మరి ఏముండాలి? సమాధానం ఉండాలి. ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానం కావాలి. కలహాలు కాదు కావాల్సింది, గొడవలు కాదు కావాల్సింది, కొట్లాటలు కాదు కావాల్సింది, సమాధానం కావాలి. సమాధానకర్తైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యందు మనం ఎలా ఉండాలంటే సమాధాన పరిచే విషయంలో స్థిరమైన మనసు కలిగి ఉండాలి. సమాధాన పడే విషయంలో స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఉందా లేదా అనేది ఈ మధ్యాహ్న కాలంలో మనం పరీక్షించుకుందాం. స్టేబిలిటీ ఇన్ పీస్ ఉండాలి. ముందుకెళ్దాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం నాన్న. చాలు నాన్న. అబ్రహాము వెళ్ళిన చోటకల్లా ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, ఆదికాండం అంతా అధ్యయనం చేస్తే అతను వెళ్ళిన చోటకల్లా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాడు. స్టెబిలిటీ ఇన్ ప్రేయర్ రాసుకుందాం మనం. స్టెబిలిటీ ఇన్ ప్రేయర్, ప్రార్థనా జీవితంలో స్థిరమైన మనసు కలిగి ఉండాలి. మనం స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నాము లేదా? ఏదో మనకి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సోదరులో పడినప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, లేదా మనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు యేసయ్య పాదాల దగ్గర రావడం కాదు, కానీ అనుదినము నిత్యము ఆయన పాదాల దగ్గర మనము ప్రార్థన చేస్తున్నామా లేదా? అనుదినము నిత్యము. ఇక్కడ అబ్రహాం అదే చేస్తాడు. అనుదినము కూడా, ప్రతి దినము కూడా, తను వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను ఈరోజున క్రైస్తవ్యంలో లేదా భక్తులలో ఇది లేదు. మనకి ఏమి లేదంటే స్టెబిలిటీ ఇన్ ప్రేయర్, నిలకడమైనటువంటి స్థిరత్వంతో కూడా ప్రార్థనా జీవితం మనకు లేదు. మనం కలిగి ఉండాలి. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, దేవుని నమ్ముకునే బిడ్డలుగా మన జీవితంలో అనుదినము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉంటే నాన్న ఒక మాట చెప్పే. 18వ అధ్యాయం నాన్న, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు నీడలా, దానిలో ఉన్న 50 మంది నీతిమంతులను బట్టి ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఇక్కడ అబ్రహామునన్న యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో నిలబడి ఏం చేస్తున్నాడంటే లోతు కుటుంబం కోసము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూడండి, తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా అబ్రహాం పట్ల బాధ్యత కలిగి, దేవుడు తనకు అప్పగించిన బాధ్యత ఏమిటంటే నశించిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కష్టంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో, సోదరులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, రక్షణ మారు మనసు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం విజ్ఞాపన చేయవలసిన బాధ్యత విశ్వాసులైనటువంటి మనందరికీ ఉంది. మన మీద దేవుడు పెట్టాడు, మన భుజాల మీద అది పెట్టాడు, మనకు అప్పగించాడు ఆ బాధ్యత. మనకి అబ్రహాముకు కూడా ఆ బాధ్యత అప్పగించాడు. అందుకనే విజ్ఞాపన చేయడంలో స్థిరంగా ఉన్నాడు. అతను ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉన్నాడు. తన కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు. నశించిపోతున్న లోతు కుటుంబం కోసము ఇక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
ఏమన్నా చూడండి, ఇట్లా ఎంతవరకు జోగాడుతాడు, బతుకులాడుకుంటాడు ఆయన, బతుకులాడుకుంటూ వస్తాడు. అయ్యా 45 మంది, అయ్యా 30 మంది, 20 మంది అని నెంబర్స్ తగ్గించుకుంటూ వస్తాడు అతను. ఎంతగా బతుకులాడుకుంటాడు, ఎంతగా జోగాడుతాడు చూడండి. ఎవరి కోసము? తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, అది ఇస్సాకు కోసం కాదు, తన పిల్లల కోసం కాదు, నశించిపోతున్నటువంటి, తను విడిచిపోయి వెళ్ళిపోయినటువంటి లోతు కోసం జోగాడుతున్నాడు. అటువంటి విజ్ఞాపన ప్రార్థన, అటువంటి స్టెబిలిటీ, ప్రార్థనలో అటువంటి స్టెబిలిటీ, ఆ స్థిరత్వము నీకు నాకు మనందరికీ ఉన్నదా లేదా అనేది ఈ ఉదయకాలం పరిశీలన చేసుకుందామండి. స్టెబిలిటీ ఇన్ ప్రేయర్, స్టెబిలిటీ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాము. ఒకవేళ ప్రార్థనలో ఆ స్థిరత్వం లేకపోయినట్లయితే మనం మోసగింపబడతాము, నష్టపోతామండి. మన బలం ఏమిటంటే, మన శక్తి ఏమిటంటే ప్రార్థన మాత్రమే, ప్రార్థన మాత్రమే. ఓకేనన్నా, ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి నన్న ఆదికాండం 17వ అధ్యాయం. లేకపోతే రోమీలు రాసిన పత్రిక తీయండి, టైం సరిపోదు. రోమీలు రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పేజీ నెంబర్ 136 నాన్న, పేజీ నెంబర్ 136. 4వ అధ్యాయం నాన్న. చూడండి 18 నుంచి చదువుతాను. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లు సారా గర్భం మృతతుల్యమైన ఆలోచించిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చిన సమ్మతిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడినను. స్టెబిలిటీ ఇన్ ఫెయిత్, ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ ఫెయిత్. విశ్వాసములో మనం స్థిరులమై ఉండాలి, స్థిరమై ఉండాలి. అబ్రహాముకి 100 ఏళ్ల వయసు, సారాకి 90 ఏళ్ల వయసు అండి. ఆ వయసులోనైనా మీరు ఆదికాండంకి వెళ్ళి చదువుకోండి, ఒకసారి చదువుకోండి అన్న. అక్కడ 17వ అధ్యాయంలోను 18వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 17-19లో ఉంటుంది, 18-14లో కూడా ఉంటుంది. అక్కడే చెప్తాడు, ఆయన వాగ్దానం చేస్తారు యేసుక్రీస్తు వారు. సారా నవ్వుతుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ అబ్రహాము నమ్ముతాడు, విశ్వసిస్తాడు. అతను 100 ఏళ్ల వయసులో కూడా తనకు కుమారుని ఇవ్వగల శక్తి సామర్థ్యం స్థిరంగా ఉన్నాడు. అంతే, విశ్వాసంలో ఎక్కడ పడిపోలేదు. ఒకవేళ పిల్లలు లేనప్పుడు, గుట్రాలుగా ఉన్నప్పుడు అనేక మంది అతను నిందించారేమో, దూషించారేమో, అవమానించారేమో, కష్టపెట్టారేమో, మనసులో వేదన ఉందేమో, మనసులో దుఃఖం ఉందేమో, మనసులో చింత దిగులు ఉన్నదేమో. అయితే తన హృదయంలో ఏమున్నా సరే, తన హృదయంలో పిల్లలు లేదనే దిగులు ఉన్నా సరే, బాధ ఉన్నా సరే, చింతిస్తున్నా సరే, ఎటువంటి కష్టం ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి విశ్వాసమునందు స్థిరుడై జీవించాడు అబ్రహాం. అందుకనే అతని విశ్వాసులు తండ్రి కాబట్టాడు. మన జీవితంలో కూడా అంతే. మన ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, దిగులు పడే పరిస్థితులు వస్తాయి, బాధపడే పరిస్థితులు వస్తాయి, దుఃఖపడే పరిస్థితులు వస్తాయి. అనేక పరిస్థితులుగా మనం ప్రయాణం చేసినప్పుడు మన విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే క్రీస్తు మీద ఉండాలి. అటువంటి స్థిరమైన విశ్వాసము నీకు నాకు మనందరికీ ఉండాలి. షడ్రక మేషకు అభిజ్ఞులకి ఎటువంటి విశ్వాసం ఉన్నదో అగ్నిగుండానికి వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు. కానీ మీ దిగులు పడాల్సిన అవసరం లేదని నెబుకద్నెజరుతో సవాల్ చేస్తారు వాళ్ళు, రాజుతో సవాల్ చేస్తారు వాళ్ళు. వెళ్ళారు వాళ్ళు 4వ వానుగొండి వాళ్ళ ముగ్గురిని రక్షిస్తాడు. మనకి అటువంటి విశ్వాసం కావాలి. అటువంటి దృఢమైనటువంటి స్థిరమైన విశ్వాసం ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసకి ఉండాలి. కాబట్టి మనం ఉందా లేదా పరీక్షించుకుందాం. స్టెబిలిటీ ఇన్ ఫెయిత్ అండి, స్టెబిలిటీ ఇన్ ఫెయిత్. ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. మనం ఇచ్చే విషయంలో కూడా మన స్థిరత్వం కలిగి ఉండాలి. ఇక్కడ స్టెబిలిటీ, ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ గివింగ్. ఇచ్చే విషయంలో కూడా అబ్రహాం ఇస్సాకుని ఇస్తాడు. అబ్రహాం ఏమని ఇస్తాడు? ఇస్సాకుని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇచ్చే మనసు ఉండాలి, మనకి ఇవ్వాలి. దేవుడు ఏది కోరితే అది ఇవ్వాలి. ఆయన మన హృదయాన్ని ఇవ్వమంటే ఇవ్వాలి, మన మనసుని ఇవ్వమంటే ఇవ్వాలి, మన ధనాన్ని ఇవ్వమంటే ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వమంటే ఇవ్వాలి. త్యాగం చేయాలి క్రీస్తు కోసం మన హృదయాన్ని త్యాగం చేయాలి, మన మనసును త్యాగం చేయాలి, మన సమయాన్ని త్యాగం చేయాలి, మనకు ఇచ్చిన తలంతులను త్యాగం చేయాలి. దేవుని కోసం వాడాలి. ఇవ్వడానికి సిద్ధపడాలి. మనం
ఇవ్వడానికి సిద్ధపడాలి. మనం సిద్ధంగా ఉన్నాం ఇవ్వడానికి? వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? వదులుకోవట్లేదు. వదులుకోవట్లేదు. మనకి ఏదైనా కష్టం ఉంటే వదులుకోవటం లేదు. మనం సమయం ఏమంటే ఇవ్వం, మనం కష్టమైపోతుంది. ప్రార్థనకి సమయం ఇవ్వమంటే, వాక్యానికి సమయం ఇవ్వమంటే, ఇంకోటానికి సమయం ఇవ్వమంటే మనకెంత కష్టమైపోతుందో. నొచ్చుకుంటాం, మనసులో బాధపడతాం, బాధపడతాం. మనం ధనవంతునికి నీ ధనమంతా పేదలకు పంచేసి ఇచ్చేసి నన్ను వెంబడించమంటే నొచ్చుకున్నాడు అతను. మనలో కూడా అలా నొచ్చుకునే పరిస్థితులు ఉన్నాయేమో. ఇచ్చే విషయంలో మనము స్థిరంగా ఉండాలి. దేవుడు ఏది అడిగితే అది ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. అటువంటి సిద్ధ మనసు అనేది నీకు, నాకు, మనందరికీ ఉండాలి. లేదేమో చివరిగా ఒక మాట చెప్పేసి ముందుకెళ్తానన్నా, ఓకేనా? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మన మనస్సాక్షిని కాపాడుకోవడంలో అంతం వరకు కూడా, దేవుని రాకడ వరకు కూడా మన మనస్సాక్షిని కాపాడుకోవడంలో స్థిరంగా ఉండాలి. అలా కాపాడుకోలేని రోజున దేవుని ఉగ్రతకు మనం పాలవుతాం. మన మనస్సాక్షిని చూడండి, అబ్రహాం కాపాడుకుంటాడు. చూడండి ఒకసారి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే ముందుకెళ్తాను. చూడండి ఒకసారి, ఓకేనా? 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం నాన్న. చివరిలో ఒక మాట నేను చదువుతాను చూడన్నా, ఓకేనా? యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎదిగి ఉన్నాను. నాకు తెలుసు, అతను అబ్రహాం గురించి తెలుసు. దట్ ఈస్ ద టెస్టిమనీ టువర్డ్స్ అబ్రహాం బై జీసస్ క్రైస్ట్. అబ్రహాం గురించి సాక్ష్యం, అది మంచి సాక్ష్యం. ఇతను నీతి న్యాయం జరిగించడంలో స్థిరమైన మనసు కలిగిన వాడు. దేవుని ఆజ్ఞల్ని, కట్టల్ని, నియమాల్ని అనుసరించడంలో స్థిరమైన మనసు కలిగినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. దేవుని మాట యందు విధేయత కలిగి జీవించినటువంటి వాడు. అటువంటి మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అబ్రహాం. నీ గురించి, నా గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏం సాక్ష్యం చెప్తారు? ఎటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? స్టెబిలిటీ ఇన్ టెస్టిమనీ, మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ టెస్టిమనీ. సాక్ష్యం కాపాడుకోవడంలో మనం మంచి స్థిరత్వం కలిగి ఉండాలి. చూడండి, ఒక మాట నేను చెప్పే, ఆదికాండం 26వ అధ్యాయం, ఓకేనా? 5వ వచనం చూడండి. ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమాలను గైకొనని చెప్పినాను. ఎంత సాక్ష్యం చూడండి. మనకునే లేవా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నేను రివైజ్ చేసి ముందుకెళ్తానన్నా. ఏ విషయాల్లో మన స్టెబిలిటీ కలిగి ఉండాలి? ఒక్కసారి మనం చూడండి. స్టెబిలిటీ ఇన్ ఒబీడియన్స్. ఫస్ట్ వన్, స్టెబిలిటీ ఇన్ ఒబీడియన్స్. విధేయతలో స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. స్టెబిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క భయభక్తులలో మనం స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ గాడ్స్ కమాండ్స్, రెగ్యులేషన్స్, లాస్. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టల నియమాలు ఆచరించే విషయంలో మనకి స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ రైచియస్నెస్ అండ్ జస్టిస్. దేవుని యొక్క నీతి నియమాలను అనుసరించే విషయంలో మనం స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ద మైండ్ ఆఫ్ పీస్. పడేటువంటి విషయంలో మనము స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. స్టెబిలిటీ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. స్టెబిలిటీ ఇన్ గివింగ్. ఇచ్చేటువంటి దాంట్లో మనం స్థిరమైన మనసు కలిగి ఉండాలి. స్టెబిలిటీ ఇన్ ప్రేయర్. ప్రార్థించే విషయంలో మనం స్థిరమైన మనసు కలిగి ఉండాలి. స్టెబిలిటీ ఇన్ ఫ్యామిలీ లైఫ్. కుటుంబ జీవితంలో కూడా ఉండాలి. మన కుటుంబాన్ని ఆజ్ఞలతో, కట్టలతో, నియమాలతో మనం కట్టుకోకపోతే మన కుటుంబం పాడైపోతుంది. అబ్రహాం ఆజ్ఞ ఇస్తాడు 18వ అధ్యాయంలో. అయినా చివరికి వచ్చరికి ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ గాడ్స్ టెస్టిమెంట్. ఆ టెస్టిమెంట్ గాడ్స్ టెస్టిమెంట్. క్రీస్తులో మనం సాక్ష్యం కలిగి జీవించాలి. ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ గాడ్స్ టెస్టిమెంట్. ఈ విషయాల్లో మనము స్థిరమైన మనసు కలిగి ఉన్నాము లేదా? ద మైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఉందా లేదా? లేక చంచలమైన మనసు కలిగి ఉందా లేదా? ఒక మాట చెప్తాను చూడండి. ఓకేనా? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 210వ పేజీలో ఉంటుంది. 2:10 210 1:17 నాన్న.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నాన్న. శ్రేష్టమైన ప్రతి ఈవియు 210వ పేజీలో ఉంటుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణ ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనాల వలన కలుగు ఏ ఛాయ అయినా లేదు. యేసుక్రీస్తు వారు ఏం లేదంటే చంచలత్వం లేదు ఆయనలో. ఆయన బిడ్డలం మనం, ఆయన కుమారులము కుమార్తెలము. వీఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనలో ఏముండకూడదంటే చంచలత్వం ఉండకూడదు. మరి ఏముండాలి? స్థిరమైన మనసు ఉండాలి. క్రీస్తు కోసం బతికేటువంటి, క్రీస్తు కోసం జీవించేటువంటి, క్రీస్తు కోసం చచ్చిపోయేటువంటి స్థిరమైన మనసు నీకు నాకు మన భక్తిలో కనబడాలి. అట్లా ఉందో లేదో ఒకసారి మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, యోగ్యమైన రీతిలో బలంగా చేసుకుందామండి. థ్యాంక్ యూ అన్నారు.